St. George International School CBSE with IIT NEET coaching. AC campus, swimming pool, indoor and outdoor games, pre-KG to grade 2 admissionలు జరుగుతున్నవి. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నా పేరు స్నేహ. టుడే కరీంనగర్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ పుట్టినరోజు వేడుకలు. నియోజకవర్గంలో సంబరాలు జరుపుకున్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. కొత్తపల్లిలో కుక్కలు స్వైర విహారం చేస్తూ మేకలపై దాడి. మరణించిన మేకలతో మున్సిపల్ కార్యాలయం ఎదుట బాధితుడి ధర్నా. సిబిఎస్ఈ ఫలితాల్లో ఆల్ఫోస్ విద్యార్థుల ప్రభంజనం. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించిన చైర్మన్ నరేందర్ రెడ్డి. మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గ వ్యాప్తంగా కార్యకర్తలు, అభిమానులు, ప్రజాప్రతినిధులు ఆయా గ్రామాల్లో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. తిమ్మాపూర్ మండలం కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించగా పార్టీ మండల అధ్యక్షులు రావుల రమేష్, రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు. రసమై బాలకిషన్ నియోజకవర్గానికి చేసిన సేవలు మరవలేని అని రావుల రమేష్, కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి అన్నారు. ఆయన ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల రమేష్, పార్టీ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, నాయకులు నాయిని వెంకటరెడ్డి, పాషం అశోక్ రెడ్డి, మాతంగి లక్ష్మణ్, ఎడ్ల బుచ్చిరెడ్డి, వంగల శ్రీనివాస్ రెడ్డి, సాగర్ బోయిని తిరుపతి, వేల్పుల మల్లయ్య, గడ్డి రమేష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మాజీ శాసనసభ్యుడు రసమైన పుట్టినరోజు సందర్భంగా తిమ్మాపూర్ మండల హెడ్ క్వార్టర్లో తిమ్మాపూర్ మండల పార్టీ ఆఫీసులో ఘనంగా ఆయన బర్త్డే వేడుకలు జరిగినాయి. రసమై ఎల్లప్పుడూ నిండు నూరేళ్లతో జీవించాలని చెప్పి కోరుకుంటున్నాము. ఇంకా ఆయన ఎన్నో ఉన్నత పదవులు సాధించాలని తిమ్మాపూర్ మండలం తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు రసమై బాలకిషన్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మా మండల కేంద్రంలో పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేయడం జరిగింది. అనంతరం వివిధ గ్రామాలలో ఆయన చేసిన అభివృద్ధికి గాను పండ్ల పంపిణీ కానీ, రక్తదాన శిబిరాలు కానీ ఏర్పాటు చేయడం జరిగింది. 10 ఏళ్ల పరిపాలనలో ఆయన ఈ మండలానికి కానీ ఈ నియోజకవర్గానికి అందించిన సేవలను గుర్తించుకొని గ్రామాన ఆయనకు ఈరోజు గొప్పగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపట్టి అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటూ, కుక్కల దాడిలో మేకలు బలవుతున్నాయంటూ కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపల్ కార్యాలయం ఎదుట యువకుడు ఆందోళనకు దిగాడు. కొత్తపల్లి పరిధిలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తుండగా గతంలోనూ తన మేకలు, కోళ్లను చంపేశాయని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. కొత్తపల్లికి చెందిన అజీజుద్దీన్, ఫైజాన్ కి చెందిన సుమారు 5 మేకలను ఉదయం దాడి చేసి చంపేశాయి. పలుమార్లు ఫిర్యాదు చేశానని, కోళ్లు, మేకలు పెంపకం చేపడుతుంటే ఇలా వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ దాడి చేసి చంపుతున్నాయని యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటి వరకు సుమారు 2 లక్షల రూపాయల విలువైన మేకలను తాను వేట కుక్కల దాడిలో కోల్పోయానని తెలిపాడు. అధికారులను ప్రశ్నిస్తే నిర్లక్ష్యమైన సమాధానం చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. యువకుడు గతంలోనూ జరిగిన దాడిపై జిల్లా కలెక్టర్ కి కలిసి వినతి పత్రం అందించారు. అయినప్పటికీ కొత్తపల్లి మున్సిపల్ అధికారుల్లో మాత్రం ఎలాంటి చలనం లేకుండా పోయింది. అధికారులు నిర్లక్ష్యం మాట అటు ఉంచితే ఇటు పాలకులు మరింత నిర్లక్ష్యంగా తయారయ్యారని, కనీసం వార్డుల్లో పరిస్థితులు ఇంత దుర్భరంగా ఉంటున్నాయో కూడా పట్టించుకోవడం లేదని కొత్తపల్లి పట్టణ ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు కొత్తపల్లి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య పరిస్థితిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అజీజుద్దీన్ అండి, కొత్తపల్లి పట్టణంలో గత 6-7 సంవత్సరాలుగా మేకలను సాగుకుంటున్నా. గతంలో 2023 సంవత్సరంలో మేకలు దాడి చేసి ఒక మేకను చంపినాయి. మొన్న 3 నెలల కింద ఫిబ్రవరి 20వ తేదీన నా దొడ్డిలోకి వచ్చి గోడ దూకి సుమారు 6 మేకల్ని చంపేసినాయి. అప్పుడు నేను కమిషనర్ గారికి, పోలీస్ గారికి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎవరు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నన్నే మీకు ప్రహరీ కూడా సక్కా లేదు అని చెప్పడం వల్ల నేను 5 ఫీట్లు ఉన్న ప్రహరీ కూడా 9 ఫీట్ల ఎత్తు పెంచి పెట్టుకున్నా కూడా మళ్ళీ నిన్న రాత్రి తెల్లవారుజామున 3 గంటల సమయంలో 8 కుక్కలు నా దొడ్డిలోకి దూకి 5 మేకలను గాయపరచగా అందులో 4 చనిపోయినాయి. పొద్దున్న నుంచి కూడా ఎవరి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం వల్ల మున్సిపాలిటీలోకి వచ్చి చైర్మన్ గారి ఛాంబర్ ముందు నేను వాటిని వేసి ధర్నా చేయడం జరుగుతూ ఉంది. నా బాధను ఎవరు పట్టించుకోవడం లేదు. నేను ఇంతకుముందు ఆర్టీఐలో కంప్లైంట్ చేసినప్పుడు 2020వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు
వీధి కుక్కలపై ఎలాంటి చర్యలు మేము తీసుకోలేదు అని సమాచార హక్కు చట్టం కిందనే ఇదే కమిషనర్ గారు నాకు జవాబు ఇవ్వడం జరిగింది. సో అసలు ఈ వీధి కుక్కలను పట్టించుకుంటారా పట్టించుకోరా, ఇవి మేక పిల్లలు, నాకు ఆర్థిక నష్టం జరిగింది, మానసిక క్షోభ జరిగింది. అదే ఎవరైనా ఇంట్లోకి దూకి మనుషులను గరిస్తే కూడా వీళ్ళు ఇలాగే ఉంటారా అని నేను ప్రశ్నిస్తూ నాకు న్యాయం జరగాలని, ఈ వీధి కుక్కల బాధ నుంచి మా పట్టణాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను. అందరూ కూడా నాకు మద్దతు తెలపండి. ఇంతకుముందు నేను ఏమైనా మాట్లాడితే నన్ను బెదిరించడం కూడా జరిగింది. వీటన్నింటినీ నేను దృష్టిలో ఉంచుకొని ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. మీడియా మిత్రులకు నాది ఒకటే విన్నపం, ఈ వీధి కుక్కల బాధ నుంచి మమ్మల్ని కాపాడండి అని వేడుకుంటున్నాను. ఇటీవల ప్రకటించిన సిబిఎస్ఈ ఫలితాల్లో ఆల్ ఫోర్స్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఈ మేరకు నగరంలోని ఆల్ ఫోర్స్ టైనీ టాట్స్ పాఠశాలలో అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను చైర్మన్ నరేందర్ రెడ్డి పూల బొకే అందిస్తూ అభినందించారు. శ్రేయాస్ రెడ్డి చైత్ర 500 మార్కులకు గాను 493 మార్కులు సాధించి 98.6%తో అగ్రస్థానంలో నిలిచారు. అక్షయ 487, లక్ష్మీ సంయుక్త 487 సాధించారు. 219 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 89 మంది విద్యార్థులు 90% పైగా మార్కులు సాధించారని చైర్మన్ నరేందర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదువుతూ భవిష్యత్తులో మరింత మెరుగైన స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నరేందర్ రెడ్డితో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. 2024 సిబిఎస్ఈ మరి గ్రేడ్ 10th, గ్రేడ్ 12th రిజల్ట్స్ చాలా అద్భుతంగా ఆల్ ఫోర్స్ సంచలనం సృష్టించే ఫలితాలు సాధించింది. మనం చూస్తూనే ఉన్నాం. ఆల్ ఫోర్స్ రిజల్ట్స్ వచ్చిందంటే చాలు, అది స్టేట్, సిబిఎస్ఈ, తర్వాత ఇంటర్మీడియట్, ఐఐటి, నీట్, మెయిన్స్, అడ్వాన్స్ ఏదైనా పర్లేదు, ప్రతి సంవత్సరం ఆ రికార్డును మేమే బ్రేక్ చేసుకుంటూ మరి ఈ చుట్టుపక్కల జిల్లాల్లో ఎవరు కూడా సాధించలేనంటే గొప్ప రిజల్ట్స్ను ప్రతి సంవత్సరం సాధిస్తూ ముందుకు దూసుకొని వెళ్తున్నాం. మరి ఈ సంవత్సరం కూడా మరి కరీంనగర్లోనే కాదు, వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఇక్కడెక్కడ ఏ జిల్లాలో కూడా ఇలాంటి గొప్ప రిజల్ట్ను మనం చూడలేదు. అంత అద్భుతమైన ఫలితాలు మన ముందుకు వచ్చాయి. మరి వాళ్ళ ఈ సంవత్సరము 500 మార్కులకు గాను, అంటే మేము ఎక్స్ట్రా సబ్జెక్ట్ ఏమి ఇక్కడ ఆల్ ఫోర్స్లో చేయలేదు. సో 5 సబ్జెక్ట్స్ గాను మరి గ్రేడ్ 10thలో 493 మార్క్స్లో ఒకరు కాదు ఏకంగా 2 పిల్లలు రావడం జరిగింది. చైత్ర మరియు శ్రేయస్ రెడ్డి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా గ్రేడ్ 12thలో కూడా 483 మార్క్స్లో హేమంత్ అనే అబ్బాయి రావడం జరిగింది. మరి వాళ్ళ ఆల్మోస్ట్ ఆల్ చూసుకున్నట్లయితే గ్రేడ్ 10thలో 80% అబవ్ మార్క్స్ సాధించిన పిల్లలు 75% ఆఫ్ ద స్టూడెంట్స్ ఉన్నారు. 176 మంది చిన్నారులకి మరి 80% అబౌవ్ మార్కులు రావడం అంటే ఇవాళ ఒక స్టూడెంట్, ఇద్దరని కాకుండా ఎంటైర్ సిస్టమ్ ఈజ్ గోయింగ్ లైక్ దిస్. మరి పిల్లలు గ్రేడ్ 10th కావచ్చు, గ్రేడ్ 12th కావచ్చు, ఆల్ ఫోర్స్లో ముఖ్యంగా వీరి ఫోకస్ అంతా కూడా ఐఐటి నీట్ ఫౌండేషన్ కావచ్చు. స్కూల్ పిల్లలు అయితే గ్రేడ్ 12th అయితే ఐఐటి నీటే వాళ్ళ లక్ష్యం. మరి అతి తక్కువ సమయంలో పిల్లలు రెగ్యులర్ని ఫోకస్ చేస్తూ ఇంత గ్రేట్ రిజల్ట్ రావడం అంటే నిజానికి అది పిల్లల యొక్క హార్డ్ వర్క్, మరి వారికి సపోర్ట్ చేస్తున్న తల్లిదండ్రులు, మరి ఎక్స్పీరియన్స్డ్ టీచింగ్ ఫ్యాకల్టీ, మంచి సిస్టమేటిక్ ప్రోగ్రామ్, ఇవన్నీ కూడా తోడవుతున్నాయి. పేరెంట్స్ సపోర్ట్ ఉంది, పిల్లలు బాగా హార్డ్ వర్క్ చేసి ఉన్నారు. తర్వాత మంచి ప్రోగ్రాం కూడా మేము ఏర్పాటు చేశాం. అతి తక్కువ సమయంలోనే ఇంత అద్భుతమైన ఫలితాలు. మరి వాళ్ళు చూసుకున్నట్లయితే ఇక్కడ బైపీసీ స్టూడెంట్ గ్రేడ్ 12లో హేమంత్ అనే అబ్బాయి 483 మార్కులు వచ్చాయి. ఆయనకి మొన్న నీట్ ఎగ్జామ్లో మనం చూసుకున్నట్లయితే 690+ వస్తున్నాయి 720 మార్క్స్కి. అంతేకాకుండా ఈవెన్ ఐఐటి సుబోధ్ చౌదరి అనే పిల్లవాడి వల్ల ఇక్కడ మనకి 480+లో ఉన్నాడు. ఆయనను చూసుకున్నా కూడా రేపు పొద్దున ఐఐటి సీట్ రాబోతున్నది ఆయనకి. అంటే ఈ పిల్లలు గ్రేడ్ 10th, 12thలోనే కాకుండా ఐఐటి నీట్లో కూడా అద్భుతంగా రాణిస్తున్నారు. First of all, I want to thank all the teachers, the management and our beloved chairman sir Dr. V. Narendra Reddy Garu for such a wonderful schooling of mine, and this is all because of the teachers who have put their a lot of efforts and dedication to give the best results, and the program which the management adopted is unique, and because of which we were able to assess the every subject in depth. And thank you for all the teachers because of whom we are in this situation. And also I would like to thank all the school management. I'm Chaitra Reddy, 493 marks out of 500, and I'm so happy for being one of the topmost scorers, and I'm so grateful to our distinguished chairman sir Dr. V. Narendra Reddy Garu and all my teachers and parents for supporting me a lot. And
the program was very perfect, and they conducted many daily assessments, many Olympiads and many extracurricular activities also. They taught us IIT and NEET coaching parallelly with CBSE, and they didn't neglect anything. And though we got our coaching in CBSE too, we are the top scorers, and I'm so happy for this, and I'm so grateful for having our the most friendly teachers, and they made us so sharp that we knew the nook and corner of our textbooks and perfect with the subject, and they even explained the slightest doubts with very clearly so that we understand each and every topic. ఎన్నికల్లో విధులు నిర్వహించిన ఆశా వర్కర్లకు పారితోషికం అందించాలని కోరుతూ కరీంనగర్లో ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. ఈ మేరకు నగరంలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో డిస్ట్రిక్ట్ రెవెన్యూ అధికారి పవన్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. 2024 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల విధులు నిర్వహించిన ఆశా వర్కర్స్ కు TADA అందించాలని కోరారు. ఆశా వర్కర్స్ కు వారి సొంత పోలింగ్ బూత్ పరిధిలో డ్యూటీ వేయాలని CITU నేత ఎడ్ల రమేష్ అన్నారు. ఆశా వర్కర్స్ మినహా మిగతా వారందరికీ అందించాలని తెలిపారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ ను కలిసామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎడ్ల రమేష్ తో పాటు జిల్లా CITU జిల్లా సహాయ కార్యదర్శి పొన్నం రవి, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పోలింగ్ రోజు ఆశా కార్యకర్తలు ప్రతి పోలింగ్ బూత్ ముందు డ్యూటీలు నిర్వహించారు. ఈ ఎలక్షన్ డ్యూటీ చేసిన ప్రతి గవర్నమెంట్ ఉద్యోగికి, అందులో పాల్గొన్న ప్రతి కార్మికుని కూడా TADAలు ఇచ్చారు. కానీ ఆశా కార్యకర్తలకు ₹1 కూడా ఇవ్వలేదు. వీళ్ళు ఆ రోజు వాళ్ళ తమ చేతిగుండనే ఆటో కిరాయిలు పెట్టుకున్నారు, తిండి ఖర్చు పెట్టుకున్నారు, టిఫిన్ ఖర్చు పెట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వము ఆశా కార్యకర్తలకు TADAలు ఇవ్వలేదు. కానీ అక్కడ కమిషనర్ గారికి ఇస్తే వీళ్ళకి ఆల్రెడీ డబ్బులు శాంక్షన్ అయినాయి, ఇవ్వాలి, మీరు జిల్లాలలో అడగండి అని చెప్పారు. అట్లా మేము జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి మేము అందరికి ఎలక్షన్ కమిషన్ వారితో మాట్లాడి పంపిణీ చేస్తామని చెప్పారు. ఇప్పటికైనా అధికారులు ఈ విషయంలో జోక్యం చేసుకొని వెంటనే వీళ్ళ సమస్య పరిష్కారం చేయాలి. లేనిచో ఈ బిల్లుల కోసం ఇప్పుడు గతంలో అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇచ్చింది లేదు, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల టైంలో కూడా ఇచ్చింది లేదు. వాడుకొని వదిలిపెడుతున్న పరిస్థితి చాలాసార్లు చూస్తున్నాం. కానీ ఈసారి వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ఎలక్షన్ డ్యూటీ డబ్బులు TADAలు ఇచ్చే వరకు కూడా పోరాటాన్ని విశ్రమించేది లేదు. ఖచ్చితంగా ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఖచ్చితంగా వీళ్ళకి TADAలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంతటితో టుడే కరీంనగర్ బులెటిన్ సమాప్తం. థ్యాంక్ యూ ఆల్.